డెవలప్మెంట్ మేనేజ్మెంట్ పర్మిషన్ సిస్టమ్, డిఎంపిఎస్. ఈ పేరు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఆ దినమే మళ్ళీ రాసుకొచ్చింది, మళ్ళీ మామూలుగానే మారిపోయింది అని. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇదేదో లంచాలు ముడుపులకి సంబంధించిన వ్యవహారం అని. ఈ కన్సల్టెన్సీ ఏం చేస్తుందంటే, ఈ ప్రైవేటు సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భవంతోస్, అంటే మనం ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్లు కావాలి కదా, ఈ పర్మిషన్లు ఇస్తుంది అనమాట. దీనికి సురేష్ కుమార్ గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి గారు ఒక వివరణ కూడా ఇచ్చారు. అది చివరిలో మాట్లాడుకున్నాం, గుర్తుంటే మళ్ళీ నాకు. ఆయన ఏమంటాడు అంటే, ఈ విషయం అంతా దేని గురించి అంటే, మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే నాకు తెలిసి G3లు G2 వరకు పర్మిషన్ అవసరం లేదు, G1 వరకు ఏదో నిబంధన కూడా ఉంటుంది. ఒక దశ దాటిన తర్వాత పర్మిషన్ అవసరం. అయితే నామినల్గా ఒక అప్రూవల్ అయితే అవసరం ఏ బిల్డింగ్కి అయినా. తర్వాత లేదంటే బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత అయినా వచ్చి కూర్చుంటారు ఇంటి ముందు, నీకు పర్మిషన్ లేదు, నీకు అది లేదు, నీకేది లేదు అని చెప్పేసి. మామూలుగా మనం ఏదో ఇచ్చేసుకోవాలి. ఈ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ పోర్టల్లో కొర్రీలు వేస్తుంది, అంటే అభ్యంతరాలు చెప్తుంది. ఈ అభ్యంతరాలు ఎప్పుడు తొలగిపోతాయంటే, వీళ్ళు చెప్పిన వారికి ముడుపులు ఇచ్చిన తర్వాత తొలగిపోతాయట. ఇది ఈ దినం రాతే నేను చెప్తుంది కాదు. ఒకసారి కొర్రీ వేయగానే రెండవది అప్లై చేసుకుంటారు, మళ్ళీ తర్వాత మూడోసారి, తర్వాత నాలుగోసారి. ఎన్నిసార్లను అప్లై చేసుకుంటారు? ఇలా కాదు అసలు, ఎవడా బాబు మీకు సంబంధించినాడు, ఎవడా ఆడి దగ్గర బాదం పద పర్మిషన్ తెచ్చుకున్నా, ఏంది ఇది అని అడుగుతారు. అడగగానే అప్పుడు, సార్ మీరు పలానా వాళ్ళని కలబెట్టి సార్ పని అయిపోతుంది అంటారన్నమాట. అదే పని, అదే కొర్రీలు. ఇది ఈ దినమే చెప్తుంది. ఎంత అయితే ఈ దినం లేదా అని చెబుతుంది, ఎందుకంటే మీరు నేను మాట్లాడితే అది దుష్ప్రచారం అవుతుంది కాబట్టి. ఇలా చేస్తున్నారని చెప్పేసి స్టోరీలు రాసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రంగంలో దిగి, లేదు అలా కనుక అభ్యంతరాలు, లేనిపోని అభ్యంతరాలు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఒక నెల తర్వాత మళ్ళీ మామూలు అయిపోయిందట. మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి ఈనాడు సినిమాలో ఉంటుంది కదా, చెప్పండి బాబు గారు, ఏదో ప్రభుత్వ కార్యాలయంలో గవర్నమెంట్ ఆఫీసులో లంచం తీసుకుంటుంటే మనవాడు కృష్ణ గారు తీసుకెళ్ళి, చెప్పండి లంచంగా పుచ్చుకుంటారా, ముడుపుగా స్వీకరిస్తారా అని రకరకాల పేర్లు పెడతారు, ఏ పేరుని మీకు కావాలి అని చెప్పేసి. అలా ఏ పేరుతో ఇచ్చినా కూడా వాళ్ళ కింద చేతులు పెడితే పని అయిపోతుంది. ఎలాంటి అభ్యంతరాలు పెట్టాల్సిన విషయాలు ఉన్నా కూడా అనుమతులు వచ్చేస్తాయి. ఇది జరుగుతుంది. ఇది డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టంలో. అసలు ఈ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ మామూళ్ళ కోసమేనా? ఈ కన్సల్టెన్సీ అవసరం ఏంటి? అవసరమేముంది? ఏమంతకుముందు మున్సిపల్ ఆఫీసులో, పంచాయతీ ఆఫీసుల్లో తీసుకొచ్చుకోలేదా? లేదు, మేము ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఏంది స్ట్రీమ్ లైన్ చేసేది? ఇది ఎవడు అడగకూడదు. మనల్ని విమర్శించేవాళ్ళు ఈ వీడియో మీద వాడు ఒక పర్మిషన్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత విమర్శించారు. మన దగ్గరే తప్పు లేకపోతే గట్టిగా అడగవచ్చు. ఎన్నిసార్లు అడుగుతారు? దీనికి సురేష్ కుమార్ గారు ఇందాక చెప్పారన్నారు కదా, అదే ఇప్పుడు చెప్తాను. ఆయన ఒకటి కన్నా ఎక్కువ సార్లు కనుక మీకు కొర్రీలు వేసినట్టు తెలిస్తే, కొర్రీలు వేస్తే మీకు అనుమతులు ఇచ్చినట్టుగా భావించి పనులు మొదలు పెట్టుకోండి అన్నది. మంచి మాట అది. కానీ నిజంగానే అలా చేయగలరా? చూడాలి. అలా 4-5 సార్లు, 2-3 సార్లు కొర్రీలు వేసిన తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు దగ్గర పెట్టుకొని పనులు మొదలుపెట్టి ఈయన ఇచ్చిన ప్రకటన చూపించాలి. లేదంటే ఎవడబ్బ సొమ్మని మనం డబ్బులు కట్టాలి? అంతకుముందు అడిగారు కదా, ఈ కొత్త ప్రభుత్వం, ఇది నాణ్యమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, స్టిక్కర్లు వేసాం కదా మనం, ఇది మంచి ప్రభుత్వం అని. నువ్వు కొర్రీ వేస్తే క్షేత్రస్థాయి పర్యటనకి రా. దీన్ని జవాబుదారీతనం తీసుకురావటం ఎలా ఏదైతే నాకు అభ్యంతరం ఉంది, ఇది సవరించి అప్లై చేయండి అంటారు, వాడిని క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి చూపించమనాలి. చూడండి అభ్యంతరం ఎందుకు పెడుతున్నారు అని రాసి ఇవ్వమని అడగాలి. ఇది నాకు ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు, కొర్రీ ఎందుకు వేశారని. ఇప్పుడు జవాబుదారీ పనులు బాగా పెరుగుతుంది. లేకపోతే మీరు లోన్ తీసుకోనో, లేదంటే ఉన్న ఆస్తులను అమ్మేసో, లేదంటే సంపాదించుకున్న దాంట్లోనో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు.
ఇదేనా మొన్న ఈ మధ్య ఏదో మేము సరళీకృతం చేసాం భవన నిర్మాణ అనుమతులను గొప్పగా ప్రకటించారు, మరి ఎవరో గుర్తులేదు నాకు. ఇదేనా, ఇలానేనా సరళీకరణ అంటే? సాఫీగా సాగిపోవడమా? ప్రతి ఊర్లో ఉందట ఇది. కాకినాడ, తిరుపతి, అన్ని చోట్ల మనవాడు కన్సల్టెన్సీ వాళ్ళు ఫలానా వాళ్ళని కలిస్తేనే కొర్రీలు తీసేస్తారట, లేదంటే కావదట. మరి దీన్ని ఏమనాలి? జవాబు చెప్తాను.